సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం వైఎస్ఆర్ సిపిలు చర్చ జరగాలని కోరుతూనే అడ్డుకునేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా తప్పుడు లీకులు ఇచ్చి జనవరి 23 వరకు కూడా శాసనసభ జరుగుతుందని బీఏసీలో నిర్ణయం జరిగిందనేటువంటి అవాస్తవాలను ప్రచారంలో పెట్టారు. నేను కూడా నిన్న బీఏసీ సమావేశానికి హాజరు కావడం జరిగింది. బీఏసీ సమావేశంలో ఇతర అంశాలేవి చర్చకు చేపట్టకుండా తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లు మీద మాత్రమే చర్చించాలని నిర్ణయం జరిగింది. బీఏసీ సమావేశంలో శుక్రవారం వరకు కూడా ఈ శాసనసభ కొనసాగుతుందని, ఒకవేళ ఏదైనా సెలవులు ఇవ్వాల్సి వస్తే సెలవులు ఇచ్చిన తర్వాత సభ తిరిగి కొనసాగుతుంది, చర్చ పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం వీలైనంత త్వరగా అన్నారు తప్ప తేదీలేవి కూడా ఖరారు కాలేదు. మీరు చర్చించడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ అనవసరంగా రాద్ధాంతం చేసి చర్చను అడ్డుకోకండి. చర్చ జరగడమే ముఖ్యమైతే ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 దాకా 12 గంటలు మాట్లాడదాం. శనివారం ఆదివారాలు సెలవు దినాలను రద్దు చేసి మాట్లాడదాం. మీకు చర్చ జరగడం ముఖ్యమా, బిల్లును అడ్డుకోవడం ముఖ్యమా? చర్చ ముసుగులో బిల్లును అడ్డుకుంటామంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము.